దావీదు రాజు. దావీదు ఇజ్రాయేలు యొక్క పురాణ రాజు. బైబిల్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన దిగ్గజ వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు. గొర్రెల కాపరిగా నిరాడంబరమైన ఆరంభం నుండి అతను అసమానమైన ధైర్య సాహసాలు కలిగిన యోధుడిగా ఎదిగాడు. అతని కీర్తనలు నిత్యం ప్రతిధ్వనించే కవి. ఇజ్రాయేలు యొక్క స్వర్ణ యుగాన్ని గుర్తించిన రాజు. దేవుడిచే అభిషేకించబడి తన ప్రజలను నడిపించడానికి ఎన్నుకోబడిన దావీదు జీవితం మానవ బలహీనతను అధిగమించి దైవిక పిలుపుకు నిదర్శనం. అతను దేవుని స్వంత హృదయాన్ని అనుసరించే వ్యక్తి. రాక్షసులను చంపిన, దేశాలను జయించిన, ఐక్యమైన తెగలకు నిర్భయ నాయకుడు. అయినప్పటికీ అతని వైఫల్యాలు పశ్చాత్తాపంలోనే దావీదు యొక్క నిజమైన గొప్పతనం ఉద్భవించింది. ఎందుకంటే అతని విచ్ఛిన్నములో అతను దయను పొందాడు. అతని వారసత్వం కేవలం రాజ్యాధికారం మాత్రమే కాదు, విశ్వాసం, స్థితిస్థాపకత, విముక్తితో కూడినది. అతని ప్రభావం అతని కాలానికి మించి మెస్సయ్య వంశం వరకు విస్తరించి ఉన్న ఒక మహోన్నత వ్యక్తిగా చేసింది. దావీదు జీవితానికి సంబంధించిన బైబిల్ గాథ. దావీదు యొక్క ప్రారంభ జీవితం మరియు అభిషేకం. దావీదు బెత్లెహేంలో జన్మించాడు. యూదా తెగ నుండి ఈషా యొక్క చిన్న కొడుకు. మొదటి సమూయేలు 16వ అధ్యాయం. అతని జీవితం ఒక గొర్రెల కాపరిగా వినయంగా ప్రారంభమవుతుంది. తన కుటుంబం యొక్క మందలను చూసుకుంటుంది. రాజైన సౌలు దేవుని దయను కోల్పోయిన తరువాత ఇజ్రాయేలుకు భవిష్యత్తు రాజుగా దావీదును అభిషేకించడానికి దేవుని నిర్దేశంలో ప్రవక్త సమూయేలు పంపబడ్డాడు. అతని యవ్వనం అస్పష్టత ఉన్నప్పటికీ దావీదు యొక్క అభిషేకం ముఖ్యమైనది. ఎందుకంటే ఇది శక్తిమంతుల కంటే విన్యస్తులకు దేవుని ప్రాధాన్యతను సూచిస్తుంది. దావీదు యొక్క ప్రారంభ సంవత్సరాలు అతని బలమైన విశ్వాసం, భక్తి, అమాయకత్వం అతని పాలనలో ఎక్కువ భాగాన్ని రూపొందించే లక్షణాలను నొక్కి చెప్పాయి. దావీదు మరియు గొల్యాతు. దావీదు జీవితంలోని అత్యంత ప్రసిద్ధ కథలలో ఒకటి ఫిలిస్తీన్ల దిగ్గజం గొల్యాతుతో అతని సవాలు. మొదటి సమూయేలు 17వ అధ్యాయము. ఒడిసెల మరియు రాళ్లతో మాత్రమే ఆయుధాలు కలిగి ఉన్న బాలుడు అయినప్పటికీ దావీదు గొల్యాతును విశ్వాసం, ధైర్యం యొక్క అద్భుతమైన చర్యలో ఓడించాడు. ఈ విజయం భౌతిక బలంపై విశ్వాసం యొక్క శక్తిని సూచిస్తూ జాతీయ ప్రాముఖ్యతకు, అతని ఎదుగుదలకు నాందిని సూచిస్తుంది. వేదాంతపరమైన అంతర్దృష్టి. చాలా మంది వేదాంతవేత్తలు ఈ క్షణాన్ని కేవలం ధైర్య సాహసాలు కథగా కాకుండా ప్రాపంచిక శక్తిపై ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క విజయానికి ఒక ఉపమానంగా చూస్తారు. దేవునిపై దావీదు విశ్వాసం అతని విజయానికి ప్రధానమైనది. అది అతని భవిష్యత్తు దేవుని స్వంత హృదయానికి అనుగుణమైన వ్యక్తిగా సూచిస్తుంది. సౌలు ఆస్థానంలో దావీదు. గొల్యాతు ఓడించిన తరువాత దావీదు సౌలు రాజు సేవలో ప్రవేశించి ఒక యోధుడు, తరువాత సంగీతకారుడు అయ్యాడు. సౌలు కలత చెందిన ఆత్మను తన వీణతో శాంతిపరిచాడు. దావీదు యొక్క సైనిక విజయాలు పెరుగుతున్న ప్రజాదరణ వలన సౌలుతో అసూయను పెంపొందించాయి. ఇది తీవ్ర పోటీకి దారితీసింది. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 19. సౌలు యొక్క మతిస్థిమితం దావీదును చంపడానికి సౌలు చేసిన ప్రయత్నాలను తప్పించుకొని పారిపోయి చాలా సంవత్సరాలు పారిపోయేలా చేస్తుంది. దావీదు సింహాసనాన్ని అధిరోహించడం. యుద్ధంలో సౌలు, అతని కుమారులు మరణించిన తరువాత దావీదు యూదాపై రాజుగా అభిషేకించబడ్డాడు. అయితే సౌలు కుమారుడు ఈష్బోషెతు కొంతకాలం ఇజ్రాయేలుపై పరిపాలించాడు. 2వ సమూయేలు 2వ అధ్యాయం 4. ఈష్బోషెతు హత్య తరువాత దావీదు తెగలను ఏకం చేసి ఇజ్రాయేలుకు తిరుగులేని రాజు అయ్యాడు. 2వ సమూయేలు 5వ అధ్యాయము. దావీదు తన రాజధానిని జెరూసలేములో స్థాపించాడు. అది దావీదు నగరం అని పిలువబడుతుంది. అతని పాలన ఇజ్రాయేలుకు స్వర్ణ యుగానికి నాంది పలికింది. సైనిక విజయాలు, ప్రాదేశిక విస్తరణ, కేంద్రీకృత ప్రభుత్వ స్థాపన వంటి లక్షణాలు ఉన్నాయి. దావీదు మరియు బత్షెబా. అతని అనేక విజయాలు ఉన్నప్పటికీ దావీదు యొక్క పాలన వ్యక్తిగత వైఫల్యంతో దెబ్బతింది. బత్షెబాతో అతని అనుబంధం అత్యంత ముఖ్యమైనది. 2వ సమూయేలు 11వ అధ్యాయము 12.
దావీదు బెత్షెబాతో వ్యభిచారం చేస్తాడు. దాని ఫలితంగా ఏర్పడిన గర్భాన్ని కప్పిపుచ్చడానికి ఆమె భర్త ఊరియా మరణానికి పథకం వేస్తాడు. ఈ సంఘటన ప్రవక్త నాతానును దావీదును ఎదుర్కొనేలా చేసింది. దావీదుకు లోతైన పశ్చాత్తాపానికి దారితీసింది. కీర్తనలు, ముఖ్యంగా 51వ కీర్తన దావీదు పశ్చాత్తాపాన్ని, దేవుని దయ కోసం అతని విన్నపాన్ని ప్రతిబింబిస్తుంది. తాత్విక అంతర్దృష్టి. తాత్విక దృక్కోణం నుండి దావీదు బెత్షెబాల కథ తరచుగా శక్తి, నైతిక అవినీతి, పాపం యొక్క స్వభావంపై ధ్యానంగా వ్యాఖ్యానించబడింది. దయ నుండి దావీదు యొక్క పతనం గొప్ప మానవ నాయకుల బలహీనతను గుర్తు చేస్తుంది. అతని పశ్చాత్తాపం, వినయం, క్షమాపణ కోరడం ద్వారా పొందే అవకాశాన్ని వివరిస్తుంది. వేదాంతపరమైన అంతర్దృష్టి. దావీదు కుటుంబ పోరాటాలు తరచుగా అతని పాపాల పర్యవసానంగా వేదాంతపరంగా చూడబడతాయి. దావీదు దేవుడిచే క్షమించబడినప్పుడు అతని నైతిక వైఫల్యాల యొక్క అలల ప్రభావాలు అతని కుటుంబంలో ప్రతిధ్వనించాయి. పాపం చాలా విస్తృతమైన పరిణామాలను కలిగిస్తుందనే బైబిల్ భావనను ప్రతిబింబిస్తుంది. దావీదు వారసత్వం మరియు మరణం. దావీదు పాలన 40 సంవత్సరాలు కొనసాగింది. వ్యక్తిగత మరియు రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ అతను ఇజ్రాయేలీ యొక్క గొప్ప రాజులలో ఒకరిగా గుర్తించుకోబడ్డాడు. అతను దేవాలయం యొక్క భవిష్యత్తు నిర్మాణానికి పునాది చేసిన ఘనత పొందాడు. దేవుని పట్ల దావీదుకున్న ప్రగాఢ భక్తి అనేక కీర్తనలలో వ్యక్తీకరించబడింది. అవి అతనికి ఆపాదించబడ్డాయి. అతను శాంతితో మరణిస్తాడు. 1 రాజులు 1:2. క్రైస్తవ మతంలో వారసత్వం. క్రైస్తవ వేదాంత శాస్త్రంలో దావీదు యేసుక్రీస్తు పూర్వీకుడిగా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. దీనిని తరచుగా దావీదు కుమారుడు అని పిలుస్తారు. దావీదు నుండి వచ్చిన యేసు వంశం సువార్తలలో నొక్కి చెప్పబడింది. రాజుగా మరియు కీర్తనకర్తగా దావీదు పాత్ర మెస్సియా రాకడను సూచిస్తుంది. సాహిత్యం మరియు సంస్కృతిలో దావీదు. నవలలు మరియు కల్పన. దావీదు కథ జోసెఫ్ హెల్లర్ రచించిన గాడ్ నోస్ వంటి వివిధ నవలలు, కల్పిత కథలలో తిరిగి చెప్పబడింది. ఈ వ్యంగ్య అసంబద్ధమైన రీటెల్లింగులలో హెల్లర్ దావీదు జీవితాన్ని అతని స్వంత దృక్కోణం నుండి అన్వేషిస్తాడు. అతని విజయాలు, వైఫల్యాలను ఆధునిక హాస్యం, విరక్తితో ప్రతిబింబించాడు. ఈ నవల దావీదు యొక్క మనస్తత్వాన్ని లోతుగా పరిశోధిస్తుంది. బైబిల్ రాజు యొక్క మానవీకరించిన మరియు సంక్లిష్టమైన చిత్రపటాన్ని అందిస్తుంది. అదేవిధంగా గెరాల్డిన్ బ్రూక్స్ రచించిన ది సీక్రెట్ కోడ్ అనేది దావీదు జీవితాన్ని గొప్పగా వివరించే ఒక చారిత్రక నవల. ముఖ్యంగా నాతాను ప్రవక్త అతని కుమారులతో అతని సంబంధాలపై దృష్టి సారిస్తుంది. బ్రూక్స్ దావీదును లోపభూయిష్టమైన కానీ ఆకర్షణీయమైన వ్యక్తిగా చిత్రించాడు. అతని విశ్వాసం మరియు ఆశయం అతని గొప్పతనానికి మరియు నాశనానికి నడిపిస్తాయి. తత్వశాస్త్రం మరియు వేదాంత శాస్త్రం. దావీదు జీవితం యొక్క స్వభావం, నైతికత, దైవిక అనుగ్రహం గురించి లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. సెయింట్ అగస్టిన్ తన సిటీ ఆఫ్ గాడ్లో దావీదు గురించి ప్రముఖంగా రాశాడు. అతని క్రైస్తవ రాజ్యానికి ఒక నమూనాగా చూశాడు. పశ్చాత్తాపం చెందడానికి, దేవుని దయను వెదకడానికి దావీదు యొక్క సముఖత అతనిని ఆదర్శవంతమైన పాలకునిగా చేసిందని అగస్టిన్ వాదించాడు. అతనిని రోమ్ యొక్క అన్యమత పాలకులు వారి బలం మరియు జ్ఞానంపై మాత్రమే ఆధారపడ్డాడు. వేదాంత దృక్కోణం నుండి దావీదు జీవితం తరచుగా యూదాయిజం మరియు క్రైస్తవ మతం రెండింటిలోనూ దయ యొక్క భావనను వివరించడానికి ఉపయోగించబడుతుంది. అతను ఘోరమైన పాపాలు చేసినప్పటికీ అతని లోతైన విశ్వాసం, వినయం కారణంగా దావీదు క్షమించబడ్డాడు. అతని కీర్తనలు ముఖ్యంగా పశ్చాత్తాపానికి సంబంధించినవి. దేవుని దయపై మానవుని ఆధారపడటం యొక్క అత్యంత లోతైన వ్యక్తీకరణలలో కొన్ని. ఆధునిక వివరణలు. ఆధునిక కాలంలో దావీదు నాయకత్వ అధ్యయనాలు మనస్తత్వ శాస్త్రం యొక్క లెన్స్ ద్వారా పునర్నిర్వచించబడ్డాడు. ఒక్క గొర్రెని కాపరి నుండి రాజుగా అతని ఎదుగుదల తరచుగా నాయకత్వం గురించి చర్చలలో ఉదాహరించబడింది. ధైర్యం, విశ్వాసం, అనుకూలత వంటి లక్షణాలను హైలైట్ చేస్తుంది.
అదే సమయంలో అతని వ్యక్తిగత వైఫల్యాలు, ముఖ్యంగా బత్షెబా సంఘటన, తనిఖీ చేయని శక్తి, నైతిక వైఫల్యం యొక్క ప్రమాదాల గురించి హెచ్చరిక కథలుగా పరిశీలించబడ్డాయి. మానసిక అంతర్దృష్టి, దావీదు యొక్క అంతర్గత సంఘర్షణ, దేవునిపై అతని లోతైన విశ్వాసం, పాపానికి అతని గ్రహణశీలత, మానసిక విశ్లేషణకు గొప్ప అంశం. అతని పాత్ర యోధుడు, కవి, రాజు, పాపుల సంక్లిష్ట సమ్మేళనం అతన్ని బైబిలులో అత్యంత సాపేక్షక వ్యక్తులలో ఒకరిగా చేస్తుంది. అతని ఎమోషన్ హెచ్చుతగ్గులు, ముఖ్యంగా తన పిల్లలపై అతని దుఃఖం, అతని పాపాల తరువాత అతని పశ్చాత్తాపం అతన్ని బైబిల్ కథనంలో లోతైన మానవ వ్యక్తిగా చేస్తాయి. ముగింపు. దావీదు యొక్క శాశ్వత ప్రభావం. దావీదు జీవితం అతని వినయకపూర్వకమైన ప్రారంభం నుండి ఇజ్రాయేలు రాజుగా అతని పాలన వరకు విజయాలు, విషాదాలు మరియు లోతైన ఆధ్యాత్మిక అంతర్దృష్టిలో నిండిన కథ. అతని విశ్వాసం, మానవ అసంపూర్ణత రెండిటికి చిహ్నంగా ఉన్నాడు. పాపం, పశ్చాత్తాపం, దైవిక అనుగ్రహం యొక్క బైబిల్ ఇతివృత్తాంతాలను కలిగి ఉన్నాడు. దావీదు వారసత్వం మతపరమైన సంప్రదాయాలు, సాహిత్యం, తత్వశాస్త్రం మరియు సంస్కృతిలో కొనసాగుతుంది. అతని కీర్తనలు మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి మరియు క్రీస్తు వంశంలో కీలక వ్యక్తిగా అతని పాత్ర క్రైస్తవ వేదాంత శాస్త్రంలో అతని స్థానాన్ని పటిష్ట చేస్తుంది. దావీదు కథ గొప్పతనం పరిపూర్ణతలో కొనబడిందని, దేవుని వైపు తిరిగి వెళ్ళడానికి, క్షమాపణ కోరడానికి మరియు విశ్వాసంతో నడవడానికి సిద్ధంగా ఉందని శాశ్వతమైన గుర్తు.